ఓం సారం సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వగుడైన ఆ సాయినాథుని మనం మనసావాచ ప్రార్థిస్తూ సత్సంగం నిర్వహించుకుంటున్నాం. బాబాగారి జీవిత చరిత్రలో బాబాగారు జీవించినప్పుడు అద్భుతమైన మహిమలు, అనేక మంది కోరికలు తీరడం మనం చూసాం. అయితే బాబాగారు సమాధి అనంతరము కూడా కొన్ని వేల మంది భక్తులకు బాబా అద్భుతమైన మహిమలు ఇచ్చాడు. బాబాగారు ప్రత్యక్షంగా చాలామంది భక్తులకు కనపడి వారిని షిరిడీకి రమ్మని చెప్పడము, వారికి అద్భుతమైన అనుభూతులు ఇవ్వడము, ఆశీర్వాదాలు ఇవ్వడము అనేకం ఉన్నాయి. అలాంటి బాబా సమాధి అనంతరము జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మనం తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు మనోహర్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, బాబా భక్తుడు. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, అనేక మంది సాయి భక్తులు బాబా వద్దకు కాలినడకన వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునే సంఘటనలు ఇప్పటికి చాలా ఉన్నాయి. వారి అనుభవాలు బాబా వారికి స్వప్నంలో కనిపించి షిరిడీకి రమ్మని చెప్పి ఉండొచ్చు, లేక ప్రత్యక్షంగా కూడా దర్శనమిచ్చి షిరిడీకి రమ్మని చెప్పి కూడా చెప్పచ్చు. ఎందుకంటే బాబా తన భక్తులను తాను షిరిడీకి లాక్కోవడం బాబా యొక్క లీల. అందుకనే బాబా గారు కూడా నా భక్తుడు 1000 క్రోసుల దూరము ఉన్నప్పటికీ కూడా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా నా భక్తుణ్ణి నేను లాగెదను అని బాబా అనేవాడు. అలాగే బాబా అనేక మంది భక్తులను షిరిడీకి లాగేవారు. అలాగే మనోహర్ అని ఒక భక్తుడు 1979లో కాలినడకన షిరిడీకి బయలుదేరాలని స్వామికి మొక్కుని ఇంటిలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని బాబా జీవిత చరిత్ర పారాయణం చేసుకొని షిరిడీకి బయలుదేరుతాడు. షిరిడీకి బయలుదేరి వెళ్తూ మధ్యలో పోర్బందర్ అనే ఒక గ్రామం వస్తుంది. ఆ పోర్బందర్ అనే ఒక గ్రామం దగ్గర, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, షిరిడీకి వెళ్ళాలంటే కంటిన్యూగా నడవలేం. మధ్య మధ్యలో ఏదన్నా ఒక దేవాలయంలో బస్ చేసుకొని అక్కడ ఆహారం తీసుకొని తిరిగి అక్కడి నుంచి మరలా మజిలీగా వెళ్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క మనోహర్ అనే వ్యక్తి పోర్బందర్ అనే గ్రామంలో ఒక రామాలయం వస్తే ఆ రామాలయం దగ్గర బస చేస్తాడు. రామాలయం దగ్గర బస చేసి మరుసటి రోజు షిరిడి వెళ్ళాలి అనుకుంటాడు. సరే, రామాలయంలో వెళ్ళాడు. ఆ రోజు రాత్రి అక్కడ బస చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ రామాలయంలో ఒక పూజారి ఉన్నాడు. ఆ రామాలయం పూజారి గారు ఈ యొక్క మనోహర్ని అడిగాడు, ఏమయ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటే, లేదంటే నేను షిరిడీకి వెళ్తున్నాను. షిరిడీ ఎక్కడ? పలాని అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం దగ్గర షిరిడీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే బాబా ఎవరు అనగానే బాబా గురించి, సరే ఆయనకు తెలిసిన అనుభవాలు, బాబా జీవిత చరిత్రలో ఉన్న భక్తుల యొక్క లీలలు, బాబా మహిమలు, బాబా బోధలు కొన్ని చెప్పాడు. అయితే ఎలా, ఆయన ఫోటో నీ దగ్గర ఉందా అంటే బాబా ఫోటో చూపించాడు. అలాగా. అయితే నాకు ఒక నెల రోజుల క్రితం ఒక ఫకీర్ నా దగ్గరకు వచ్చాడు. నెల రోజుల క్రితం ఒక ఫకీర్ నా దగ్గరకు వచ్చి నన్ను షిరిడీకి రమ్మని చెప్పాడు. ఎలా అంటే, నీకు ఒక మార్గదర్శి వచ్చి నిన్ను తీసుకొని వస్తాడన్నాడు. నాకు షిరిడీ అంటే ఎక్కడో తెలియదు, బాబా అంటే ఎక్కడో తెలియదు. కాకుంటే ఆ ఫకీర్ నా దగ్గరకు వచ్చి ఒక ఎర్రని గుడ్డలో ఒక పుస్తకం ఇచ్చాడు. అది నేను ఓపెన్ కూడా చేసి చూడలేదు. పుస్తకం ఇచ్చి, ఇది నీ దగ్గర పెట్టుకో, తర్వాత నీకు ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి వెంట నువ్వు షిరిడీకి రా అని చెప్పి నాకు ఉపదేశం ఇచ్చి, నా ముందు రామాలయానికి ఫకీరు వచ్చి ఒక 3 అడుగులు ముందు వేసాడు. అంతే.
3 అడుగులు వేసి అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు. ఎవరబ్బా అని నాకు విచిత్రంగా చూశాను. నాకు కనిపించి షిరిడీకి రమ్మని చెప్పి ఒక ఎర్రటి గుడ్డలో ఒక పుస్తకం ఇచ్చి 3 అడుగులు వేసి అదృశ్యమైపోయాడు. ఇక నాకు ఎవరో అర్థం కాలేదు. షిరిడీ ఎక్కడ కూడా నాకు తెలియదు. మీరు షిరిడీకి వెళ్తున్నామన్నారు కాబట్టి నేను కూడా వస్తాను అని అంటాడు. అంటే ఈ మనోహర్ భక్తుడు ఉండి మీ దగ్గరకు వచ్చినది సాక్షాత్తు బాబాగారే. బాబాగారే ఒక సాధు రూపంలోనో, ఒక సన్యాసి రూపంలోనో, ఒక మహంతు రూపంలోనో, ఒక ఫకీర్ రూపంలోనో భక్తులకు వచ్చి వారికి ఒక సూచన ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పి, సరే మీ దగ్గర ఉన్న పుస్తకం ఒకసారి తెరిచి చూద్దాం, తీసుకుని రండి అంటే ఆయన ఎర్రటి గుడ్డలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. ఎర్రటి గుడ్డలో ఉన్న పుస్తకాన్ని తెరిచి చూడంగానే లోపల బాబా జీవిత చరిత్ర పుస్తకం ఉంటుంది. లోపల బాబా జీవిత చరిత్ర పుస్తకం ఉంటుంది. అప్పుడు మనోహర్ చెప్తాడు, ఇది బాబా జీవిత చరిత్ర పుస్తకం, షిరిడి సాయినాథుని యొక్క పుస్తకం, బాబా లీలామృతం. కావున బాబాగారే సాక్షాత్తు మీ దగ్గరికి వచ్చాడు. బాబాగారు సాక్షాత్తు మీ దగ్గరికి వచ్చి మీరు షిరిడీకి రాకముందే బాబాగారు షిరిడీ నుంచి వచ్చి మీకు దర్శనం ఇచ్చాడు. షిరిడీ నుంచి ఆయనే వచ్చి మీకు దర్శనం ఇచ్చాడు. మరలా మిమ్మల్ని షిరిడీకి రమ్మని చెప్పాడు. కాబట్టి మీరు ఎంత అదృష్టవంతులు. బాబాగారిని పూజించినా పూజించకపోయినా, ఆయన పారాయణం చేసినా చేయకపోయినా, బాబాగారంటూ ఎవరో మీకు తెలిసినా తెలియకపోయినా మీకున్న పూర్వజన్మ సుకృతంతో, పూర్వజన్మలో బాబాకు మీకు ఉన్న ఒక అనుబంధంతో బాబాగారే ప్రత్యక్షంగా మీకు వచ్చి సూచన ఇచ్చాడు. మీరు కారణ జన్మలు, మీరు తప్పకుండా షిరిడీకి రండి అని చెప్పి ఆ మనోహర్ అనే భక్తుడు ఈ రామాలయం పూజారిని షిరిడీకి కాలిబాటన తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా పూజారి గారు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్న వెంటనే ఆయనకు అద్భుతమైన అనుభూతి కలగడము, ఆ రోజు స్వప్నంలో బాబాగారు దర్శనం ఇవ్వడం, బాబా స్వప్నంలో దర్శనం వచ్చి షిరిడీకి వచ్చావా అని చెప్పి పలకరించడము, ఈ విధంగా బాబాగారి దర్శనంతో స్వప్నంతో ఆయనకు అద్భుతమైన ఫలితం కలగడం, ఆ తర్వాత పూజారి గారికి బాబాగారు అద్భుతమైన అనుభవాలు ఇచ్చాడు. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబాగారే తన భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, బాబా భక్తులు బాబాను మర్చిపోయినా కూడా, పూర్వజన్మలో వారికి ఉన్న సహసంబంధంతో వారికి మరలా ఒకసారి గుర్తు చేసి, అంటే అది స్వప్నంలో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, వారికి మరలా ఒక్కసారి గుర్తు చేసి గమనం చేసి వారిని షిరిడీకి పిలిపించుకొని వారిని మరలా సన్మార్గంలో నడిపించడం బాబాగారి యొక్క అనుభవం. ఇలాంటి అనుభవాలు బాబాగారు అనేక మంది భక్తులకు అనుభవాలు ఇస్తూ ఉంటారు. జై సాయిరామ్.